కొత్త పార్టీ ఏర్పాటు సందర్భంగా కవిత కేసీఆర్పై చేసిన విమర్శలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేసీఆర్తో విభేదాలు వచ్చినంత మాత్రాన గత వాస్తవాలను విస్మరించి కవిత మాట్లాడడం సరైంది కాదని ఆయన విమర్శించారు. మనసున్న మనిషిని పట్టుకొని మరమనిషిగా పేర్కొనడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హృదయం లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదన్నారు. 2 సార్లు సీఎంగా ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చాయని జీవన్ రెడ్డి తెలిపారు. కవిత గారు వారు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సేన ఏర్పాటు సందర్భంగా ఇలా గతంలో వారు బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్ననాడు మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఆత్మీయత అటు ఒక కుటుంబ సభ్యురాలిగానే కాకుండా ఉద్యమ నేపథ్యం కూడా మనకు తెలుసు అని చెప్పంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన ఇలా బట్ ఫర్ కేసీఆర్ వారితో మాత్రమే ఏదైతున్నదో వీళ్ళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సుసాధ్యమైందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అంటే విద్యా వైద్యానికి మొత్తం దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కల్పింపజేయబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారు దక్కితే మరి మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నామా అని చెప్పంటున్నాను. నేను ఇవన్నీ గ్రహించి సరే మీ విభేదాలు ఎక్కడొచ్చినో తెలియదు, కానీ చేపట్టబడ్డ కార్యక్రమాలను ఏదైతుందో మీరు ప్రశంసించాల్సింది పోయి అందులో తప్పులు వినడానికి ప్రయత్నం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అరే నిజంగా నువ్వు అమ్మాయి విభేదించవచ్చు తప్పులేదు దానిలా, కానీ ఏదైతుందో తప్పు పట్టే ప్రయత్నం చేయడం సరిది కాదు అంటున్నాను. నువ్వు అంత పెద్ద ఆయనతోని కలిసి ప్రయాణం చేసి అంత పెద్ద ఆయనతోని కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేసి ఆయన ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో నువ్వేదైతుందో నాయకురాలిగా ఎదిగి ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగారు కవిత గారు అని చెప్పారంటే కేవలం కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోని ఇవాళ ఆమె నాయకురాలిగా ఎదగడం తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిందని చెప్పంటున్నాను. వారి కేసీఆర్ గారిని ఏదైతుందో నాకు అంటే నిజంగా కేసీఆర్ గారి మాట అనడం వరకల్లా నేను అర్లియర్ థాట్